హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు డైరీస్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నేను పెట్టే వీడియోస్ కొంచెం మోటివేట్గా అనిపిస్తాయేమో అని నేను అనుకుంటున్నా. అండ్ వర్క్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది, అండ్ మీకు కూడా కొంచెం మోటివేషన్ రావచ్చు ఎలా చేయాలి అనేది. అంటే ఓన్లీ స్టిచ్చింగ్ వర్క్ అని కాదు, ఏదైనా కూడా నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు చూపిస్తా. అంటే ప్రతిరోజు ఇలానే ఉంటుంది, ఇంత బిజీగా ఉంటుందని చెప్పను కానీ, బట్ చాలా వరకు ఇలానే ఉంటుంది. ఎప్పుడైనా ఒక రోజు 2 రోజులు 1-2 స్టిచ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఫోన్ పట్టుకున్నానా, బాగా మెడ నొప్పి పుడుతుంది. అందుకని అంటే ఎంతసేపు పెట్టుకోలేము. ఇది చిన్న ఫోన్ కాదు, ఇది చాలా పెద్ద ఫోన్. ఎందుకంటే అమ్మ దగ్గర నుంచి ఫోను, అమ్మ ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా, అమ్మతోటో చెల్లెలతోటో పిన్ని వాళ్ళతోటో మాట్లాడుతూ ఉంటే అసలు టైం కూడా తెలీదు. అలా స్టిచ్ చేస్తూ ఉంటా. అండ్ ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నా వచ్చేసి మన ఊరి వాళ్ళవే ఒకటి కంపల్సరీగా మార్నింగ్ ఇవి పంపించాలి. అంటే మన ఊరంటే ఇక్కడ లేదు, ఆంధ్ర. మీకు తెలుసు, నేను ఉండేది హైదరాబాదు, మాది ఆంధ్ర, కందుకూరు అనమాట, ప్రకాశం డిస్టిక్. సో అక్కడికి పంపించాలి. అక్కడికి వెళ్తున్నారు. ఇవి పెళ్లి కోసం నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. అంటే మ్యారేజ్ గెస్ట్లవి. చాలా అంటే చాలానే స్టిచ్ చేసామండి. వీళ్ళవి ఎన్ని స్టిచ్ చేసాం. ఇంతకు ముందు కూడా అంతే, చాలా హెవీగా వర్క్ ఇస్తారు. అండ్ అంటే కంప్యూటర్ వర్క్ మన ఊర్లో. అండ్ మాది టౌన్, కందుకూరు పక్కన అమ్మ వాళ్ళది విలేజ్, అమ్మ వాళ్ళది వీళ్ళ ఊరు, అమ్మ వాళ్ళ ఊరు అనమాట వీళ్ళు ఉండేది. బట్ కందుకూరు టౌన్ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. బట్ స్టిల్ ఎందుకో తెలీదు వాళ్ళకి నా మీద చాలా ట్రస్ట్ ఎక్కువ. అక్కడి నుంచి హైదరాబాద్ పంపిస్తారు, కందుకూరు కాకుండా. అంటే చాలా ముందు ప్లాన్ చేసుకుంటారు అనమాట. చాలా అర్జెంట్ కంటే మళ్ళీ కష్టం అయిపోద్ది కదా, దూరం కదా, అటు ఇటు వచ్చే వాళ్ళు ఉండరు. బట్ ఒకవేళ వచ్చేవాళ్ళు లేకపోతే పోస్టులు అయినా వేసేయండిలే అని నేను చెప్తాను. అంటే తమ్ముడున్నాడు కదా, తమ్ముడికి ఇస్తే పోస్టులు వేసాది. ఇక్కడ ఇంకా 3 లెహంగాస్ ఒకటేసారి ఫ్రిల్స్ పెట్టేసుకున్నా, 1/2 ఇంచ్ ప్లీట్స్ అనమాట. ఇవన్నీ కూడా లత వచ్చింది. ఈ లోపు లత ఎందుకు వచ్చిందంటే బుడ్డోని తీసుకొచ్చింది, హేమాంషిని తీసుకురావాలి కదా స్కూల్. హేమాంష్కి 3:30కి అనమాట టైము. అండ్ సాన్వికి వచ్చేసి 4కి. అందుకే 2 times వెళ్ళాల్సి వస్తుంది. లత వచ్చింది. లత వచ్చేలోపు నేను ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే జస్ట్ వెళ్తున్నాడు అనమాట, సిఏ ఆఫీస్కి వెళ్ళాలి అని. సో అప్పుడే వెళ్తున్నాడు కదా, నువ్వు తీసుకురాపో. నేను అప్పటికి చెప్పు, ఒక 15 minutes నాకు టైం ఇవ్వు, నేను ఇది ప్లీట్స్ పెట్టుకోవాలి కావాలి అని. అంటే ప్లీట్స్ పట్టుకోవడానికి ఒకళ్ళు కావాలి కదా, ప్లీజ్ ఒక 15 నిమిషాలు ఉండు అని చెప్తే, సరే 15 నిమిషాల్లో నువ్వు పెడతావు, చూద్దాము. 3 లెహంగాస్కి నిజం చెప్పాలంటే ఎక్కువ టైం పట్టిద్ది, నేనేదో ఊరికల్లా చెప్పా. ఈ లోపు లత వచ్చింది. సరే నువ్వు హేమాంషిని తీసుకురాపో, లత నేను చేస్తావంటే, లత పండు ఫుల్ ఎక్స్పర్ట్ అనమాట. ఇలాగా ఐరన్ ప్లీట్స్ పెట్టడంలో చాలా బాగా పెడతాను. నేను అది ఎందుకు చూపిస్తున్నా అంటే, అది నేను ఐరన్ బాక్స్ తీసుకున్న కొత్తల్లో పెట్టాను అనమాట. ఇప్పటికీ అలాగే ఉందంటే అక్కడ ఇక్కడ వేసి నలిపి చంపేస్తున్నాం దాన్ని. అది పూజ కోసం చేసాం అనమాట, ట్రయల్ కోసం, పూజ కోసం అని. బట్ దాన్ని మంచిగా స్టిచ్ చేసి ఇస్తే వేసుకుంటుంది కదా, అంత పని చేసిన వాళ్ళు. ఇంకొకసారి మంచిగా ఐరన్ చేసి స్టిచ్ చేసి పంపించాలి పూజ కోసం. లేకపోతే అయితే పండు కూడా చాలా బాగా చేస్తాడు ఐరన్ ప్లీట్స్. అంటే చేయడం అంటే నీట్గా పట్టుకోవడం కూడా కావాలి, పట్టుకునే వాళ్ళు కూడా నీట్గా కుదరాలి. అండ్ ఇప్పుడు నేను చేస్తున్న 3 లెహెంగాస్లో 2 వచ్చేసి మన ఊరి నుండి వచ్చిన ఆర్డర్ అని చెప్పాను కదా, అది. అండ్ ఇంకొక లెహెంగా వచ్చేసి మన యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ కస్టమర్ది. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పా. అండ్ ఒక 1.5 year అయి ఉంటుందా నేను ఛానల్ స్టార్ట్ చేసి. ఈ 1.5 year నుండి కూడా కంటిన్యూస్గా అప్పుడప్పుడు కూడా కాదు, అసలు ఎన్ని స్టిచెస్ ఉంటామో. అండ్ ఇలాగా ఇంత రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమైన పడాలి, తప్పదు. ఎందుకంటే ఆ లెహెంగాకి పెద్దగా టైం ఏం లేదు, 2 daysలో కావాలన్నారు. ఓకే అని చెప్పా, ఓన్లీ లెహెంగా. బట్ ఆ లెహెంగా తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మళ్ళీ బ్లౌజ్ ఇచ్చారు. అంటే మగ్గం వర్క్ జరుగుతుంది అనమాట అప్పుడు. సో ఈ లోపు లెహెంగా స్టిచ్ అయ్యి తర్వాత లెహెంగా తీసుకొని ఇది ఇచ్చేసా, బ్లౌజ్ ఇస్తాము అని చెప్పారు. ఇంకా బ్లౌజ్ ఇచ్చారు, మళ్ళీ నిన్న ఇచ్చా బ్లౌజ్. సో అలాగా కొంచెం అర్జెంట్ అయినా కూడా స్టిచ్ చేసి ఇస్తా. చెప్పాలంటే నా లక్కీ చామ్ అని చెప్పాలి. ఆ తర్వాత ఆన్లైన్ ఆర్డర్స్కి అసలు కొదవే లేదు, అన్ని ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చాయి. చాలా అంటే చాలా, మీకు ఆల్రెడీ తెలుసు, ఎన్నెన్నో ఆన్లైన్ ఆర్డర్స్ స్టిచ్ చేస్తూనే ఉన్నాం కూడా రిపీటెడ్గా. అండ్ ఒక్కసారి వచ్చి వెళ్ళే వాళ్ళకంటే కూడా రిపీటెడ్ కస్టమర్స్కే నేను చాలా ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఫస్ట్ టైం కస్టమర్కి ఎంత వాల్యూ ఇస్తామో రిపీటెడ్గా ఉన్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ వాల్యూనే ఇస్తాను నేను.
ఎందుకంటే మన వర్క్ వాళ్ళకి సెట్ అయింది, వాళ్ళు మనకి సెట్ అయ్యారు అని అర్థం. ఇది చేసేసామనమాట. 1/2 ఇంచ్ ఐరన్ ప్లేట్స్ అసలు ఎంత బాగుందో. ఇది కొంచెం టిష్యూ పట్టులాగా ఉందన్నమాట, చాలా బాగుంది. మీకు నేను చెప్పాను కదా అప్పటికే నైట్ అయిపోయింది, అందుకే షైనింగ్ మంచిగా కనిపించట్లా. అసలు ఎంత మంచి షైనింగ్ ఉందో అండి లెహంగా. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఇది కూడా ఊరికి పంపించాల్సింది. డబుల్ 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 వర్క్ చేసుకుంటాను నేను, ఎందుకంటే ఆల్రెడీ ఆ బ్లౌజ్ వర్క్ చేసి పంపించాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేనే తీసుకెళ్తే అది తనకి సెట్ అవ్వలేదు. ఎందుకు సెట్ అవ్వలేదు అంటే అది పాట్ నెక్ ఉంది, ఆ పిల్ల చాలా సన్నగా ఉంది. చాలా సన్నగా అంటే నియర్లో ఒక 20 kgs ఉంటుంది అనుకోండి, అంతే. ఇంకా అంత సన్నగా ఉన్నప్పుడు అసలు ఆ పాట్ నెక్ అనేది సెట్ కాలేదు, ఎందుకంటే అది డీప్ ఉంది పాట్. దాంట్లో పాట్ లో కట్ చేయడానికి ఉండదు కదా మనకి. సో అప్పుడే నేను ముందే కానీ ఆ పాపను చూసుంటే నేను సజెస్ట్ చేసేదాన్ని కాదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఆ డిజైన్, కానీ వాళ్ళు ఏమన్నారంటే వద్దమ్మా, నువ్వు ఆ ఉన్న బ్లౌజ్ నే సెట్ చేయి, ఏదన్నా సెట్ చేయగలిగితే మళ్ళీ వేయడం వద్దు అన్నారు. నేను అసలు ఒప్పుకోలేదు, ఎందుకంటే పాపం వాళ్ళు వేయించుకోవడమే ఫస్ట్ టైము, అండ్ ఓనీనే 850 పడింది. అలాంటప్పుడు వర్క్ మనం ఇంత తీసుకున్నప్పుడు మనం కరెక్ట్గా వేయాలి కదా. అంటే సెలెక్షన్ వాళ్ళదైనప్పటికీ కూడా అది సెట్ కాలేదని మనం చెప్పాలి కదా, అది మన రెస్పాన్సిబిలిటీ కదా. సో నేను ఏం చేశానంటే పర్లేదు, అది పూజీకి ఉంటుంది, సో నేను మళ్ళీ వేస్తా అని వేస్తున్నాను అదే వర్క్. ఇదేంటంటే నార్మల్ రౌండ్ నెక్ కూడా 90 నెక్ సైజ్ తగ్గించాను. అసలు నెక్ సైజ్ తగ్గించి, ఎందుకంటే చాలా సన్నగా ఉంది. అసలు నడుము అయితే ఒక 20 ఉంటుంది అంతే, చుట్టూ అంత సన్నగా ఉంది. మరి చిన్న పిల్లలంతా సన్నగా ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్స్ బాయిలింగ్ కంటే కూడా స్టీమ్ చేయడం చాలా బెటర్ అన్నారు, కొంచెం మంచిగా ఉంటుంది ప్రోటీన్ అవన్నీ అని. సో స్టీమర్లో ఎగ్స్ పెట్టేసా, తర్వాత బియ్యం కడిగి పెట్టేసా. కొంచెం నానితే నేను ఇంతకు ముందు నానితే బియ్యం అనేది నానితే బాగుంటది అనుకున్నా, అంటే ఉడకడానికి అట్లా, కానీ కాదంట, చాలా మంచిదంట అలా హెల్త్ పరంగా. ఏదో విన్నాను నేను, నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అలా నానబెట్టడం వల్ల ఏవో మనకి బాడీకి అందాల్సినవి చాలా ఎక్కువ వస్తాయని ఏదో చెప్పారు. అదేంటనేది నాకు కరెక్ట్గా గుర్తులేదు, మంచిదని మాత్రం తెలుసు. సో ఇక్కడ టమాటా కట్ చేస్తున్నా, ఎందుకంటే ఇంకా ఎగ్స్ బాయిల్ అయ్యే లోపు టమాటా కట్ చేసుకున్నాం అనుకోండి, టమాటా కర్రీ మళ్ళీ పెట్టాలి కదా లాస్ట్లో కదా, ఎలాగో ఎగ్స్ వేస్తాము. ఆల్మోస్ట్ టమాటా కుక్ అయిపోయి వాటర్ పోసాక కదా. సో ఈ లోపు మనం ఆ ఎగ్స్ బాయిల్ అయ్యే లోపు ఈ టమాటా కట్ చేసుకున్నాం అంటే వాటిని పక్కన పడేసి మళ్ళీ పెట్టొచ్చు. ఎలక్ట్రిక్ స్టవ్ మీదే చేస్తున్నా, మాక్సిమం ఎలక్ట్రిక్ స్టవ్ మీద వీలైనంత వరకు చేయడానికి ట్రై చేస్తున్నా, ఎందుకంటే మాకు గ్యాస్ కనెక్షన్ లేదనమాట. ఇక్కడ బ్లాక్ లో 2700 ఎంతో పడిందండి మొన్న, 2800. సో ఇంక అంతంత పెట్టలేము, దాని బదులు కరెంట్ బిల్ పెద్దగా ఏం రాదు దీనికి. ఎందుకంటే మేము చాలా ఇయర్స్ నుంచే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్ డేనే తీసుకున్నాం. పాలు పొంగడానికి కూడా గ్యాస్ లేదు, అప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్ తీసుకొని చేసుకున్నాం. అండ్ నా స్టైల్ టమాటా ఎగ్ కర్రీ ఎలా చేస్తానో చూసేయండి. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటామా, తర్వాత ఆనియన్స్, తర్వాత ఎండుమిర్చి అండ్ కరివేపాకు, అవి కొంచెం బ్రౌన్గా వచ్చాక టమాటా వేసుకోవాలి. కొంచెం కాదు, బాగానే బ్రౌన్గా వేపిస్తాను, మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అనేది. కొంచెం బ్రౌన్గా వస్తాయి ఆనియన్స్. సో ఇంకా టమాటా వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెడతాను. మాకంటారు కొంచెం ఉప్పు పసుపు వేస్తే త్వరగా మగ్గిపోతాయి అంటారు అనమాట. సో అక్కడ లిడ్ పెట్టేసి ఇక్కడ ఇది వర్క్, ఈ లోపు హ్యాండ్స్ అయిపోయింది. ఇది కూడా నేను లెహంగా స్టిచ్ చేస్తున్నాను కదా, ఆ బ్లౌజే అనమాట. ఒక లెహంగా మీద ఇది కూడా డబుల్ టైమ్ వర్క్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా దాని బోర్డర్ యాష్ కలర్ లో ఉంది, బట్ యాష్ కలర్ లెహంగా దొరకలేదు, యాష్ కలర్ ఓనీ దొరకలేదు. నేను చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వర్క్ వేసాక అప్పుడు వెళ్ళాను అనమాట ఓనీ కోసం, ఇంకా దొరకదు, అది డై చేయించుకోవాల్సిందే అని చెప్పారు. సో డై చేసేంత టైం లేదు. సో మళ్ళీ బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. బ్లాక్ కలర్ ఓనీ తీసుకున్నా, అండ్ బ్లాక్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. నేను ముందే తీసుకో ఉండాల్సింది, ఈ లోపు ఇది మగ్గిపోయింది అనమాట. కర్రీ ఇంకొంచెం మగ్గాక కారం వేసుకోవచ్చు మనం. ఈ లోపు మా ఆయన వచ్చి ఏం చేస్తున్నావు, వాకిట్లోకి వస్తుంది స్మెల్ అని చెప్పుకుంటూ వచ్చారు. నేను ఇంకా ఏం వేయను కూడా వేయలేదు, నీకు ఇప్పుడే స్మెల్ వచ్చిందా అంటే నవ్వుతున్నాను. నిజంగా ఏంటి పాప నిద్రపోయిందా అని చెప్తుంటే అవునని చెప్తున్నా. ఇంకెళ్ళాడు, బ్యాగ్ తగిలించుకొని డైరెక్ట్ కిచెన్ లోకి వచ్చేసాడు. ఇంక ఇలా వచ్చేసింది అనమాట. ఇంక ఇలా వచ్చాక కొంచెం అలా అలా నలిపేసుకొని, అంటే కొంచెం సాఫ్ట్ గా అవ్వడానికి, ఒత్తినట్టు అనుకున్నామంటే మనం ఇంకా ప్రెస్ చేసేది ఉంటుంది కదా, దాంతో అంటే ఇంకా బాగా సాఫ్ట్ అయిపోతాయి. నేను స్పూన్ తోనే అలా అలా అనేసి ఇంకా కారం వేసి కలిపేసాను. కలిపి వాటర్ పోసేయడమే. వాటర్ పోసాక ఎగ్స్ వేసేస్తా, ఎగ్స్ తర్వాత మసాలా వేస్తా, అంటే రెండు ఒకటేసారి అనుకోండి ఇంకా డైరెక్ట్గా. యాక్చువల్గా
మసాలా వేసాక కొంచెం దగ్గరకొచ్చాక ఎగ్స్ వేస్తారు గదా! అలా కంటే కూడా నన్నడిగితే అవి అలా ఉన్నప్పుడే ఇక్కడ ఎగ్స్ నేను ఈలోపు ఇంక ఈయన గూడా వచ్చాడు. ఇంకా అవి బాగా కాలుతున్నాయి. సో, వాటర్‌లో ఏసి కొంచెం త త ఐ మీన్ హీట్ తగ్గాక ఒలుస్తుంటే ఇంక ఈయనొచ్చాడు ఒలవడానికి. యాక్షన్ చేస్తున్నాడు. అంటే కాదులే లేట్ అయిపోద్ది చాలా అంటే బానే లేట్‌గొచ్చాడు. నేను ఇంక ఈలోపు ఇవన్నీ ఇంకా లేట్ అయిపోతుంది. పాపం పిల్లలు తినడం లేట్ అయితుంది గదా! ఎందుకంటే 2 మీల్సే చేస్తాం మనం. 2 టైమ్సే తింటాము. మాక్సిమము 3 టైమ్స్ అసలు తినం. ఎందుకంటే ఆదిత్య లేయడమే లేట్‌గా లెగుస్తాడు. సాన్వి ఒక్కటే మార్నింగ్ కొంచెం తినేసి ఎళ్తది. ఇంక ఇలా వచ్చిన దాంట్లో ఎగ్స్ ఘాట్లు పెడతా అన్నమాట. ఘాట్లు పెడితే లోపల దాకా ఎళ్తది. కానీ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయితేనే ఎగ్ అనేది కొంచెం గట్టిగా అయితదన్నమాట. ఇంత సాఫ్ట్‌గా మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా అయితది. ట్రై చేయండి. ఎక్కువ సేపు అది అంటే నీళ్ళు వేయంగానే ఎగ్గేసేసి అది మగ్గిందాక అంటే కంప్లీట్‌గా నీళ్ళు ఇంకిపోయిందాక ఉంచితే ఎగ్ మసాలా ఏసి, ఆ మసాలాలో ఏముంటాయంటే ధనియాలు, ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లి 3 కలిపి మిక్స్ చేసి పెట్టుకుంటాము రెడీగా. ఇంతకుముందు కొట్టుకునేది గానీ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్స్‌లో అవ్వదు గదా! ఇంక రైస్ గూడా అయిపోయింది. నా వంట నేను జేస్తున్నాను. ఇదిగో ఈయన వంట ఈయన చేస్తున్నాడు. ఒక్క క్షణం గూడా ఇల్లు నీట్‌గుండే ప్రసక్తే లేదు. అలా చిమ్ముతానా, తుడుచుకుంటానే ఇలా అయితది. సో, ఇక్కడ మన ఎగ్ కర్రీ గూడా రెడీ అయిపోయింది. ఎగ్స్ ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి దాంట్లో ఉడికిందనుకోండి టమాటాలో చాలా బావుంటది. ఈలోపు నేను ఇందాక సెట్ చేశాను గదా! హ్యాండ్స్ అయిపోయి బ్యాక్ నెక్ కోసం సెట్ చేశానా. సో, బ్యాక్ నెక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పెట్టేయాలి. అండ్ ఫ్రంట్ నెక్ ఈ డిజైన్ వచ్చేసి మీకు చెప్పలేదు గదా! ఈ డిజైన్ 500 పడుతుంది. బట్ చూడండి లుక్ ఎంత అంటే ఎంత బావుందో. ఈయనొచ్చేసి ఇక్కడ ఇది క్లీన్ చేస్తున్నారు. సోఫా సెట్ చేస్తున్నారనమాట కూర్చొని తినడం కోసము. ఎందుకంటే నేను మాక్సిమం హరి అయితే ఎక్కువ కింద కూర్చొని తినడానికి ఇష్టపడతాడు. నేనైతే అస్సలు కింద కూర్చునే టైప్ కాదు. కింద కూర్చోవడం గానీ, పడుకోవడం గానీ అని. పాపం భార్య ఇప్పటి వరకు కష్టపడింది కదా! సో, తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇదిగో గుడ్లు ప్రియుడు. అసలు ప్రాణం ఇచ్చేస్తాడు ఎగ్గుని చూస్తే. చికెను వీటన్నిటికి కూడా అంత ఇదిగా చేయడు గానీ, ఎగ్గుని చూస్తేనే పిచ్చయిపోతుంటాడు ఏందో బిడ్డ. ఇంక కాలుతుంది కదా! బాగా యాక్షన్ చేస్తున్నాడు. కాలిందని చూపిస్తున్నాడు. కాలుతుందమ్మా అంటే అది దీని మించేసాం కదా! ఎలక్ట్రిక్ స్టవ్ మించేసాం కదా! హ్యాండిల్ అంత వేడిగా ఉండదు. కొంచెం వేడిగా ఉంటది. ఇంక రైస్ పెట్టేస్తున్నా. ఏంటి ఇక్కడ ముగ్గురే ఉన్నారనుకుంటున్నారా? సాన్వి నిద్రపోతుంది అప్పటికే. యాక్చువల్‌గా కొంచెం ముందే నిద్రపోయినా కూడా మధ్యలో లెగుస్తది. లేసి అన్నం తింటది. బట్ ఆ రోజు ఏంటో అస్సలు లేయలేదు. పడుకున్నట్టే ఉంది పాపం. చాలా అలసిపోయినట్టుంది స్కూల్‌కెళ్ళి తొందరగా లేసి. ఇంక ఈయన సెటప్ తెలుసు కదా మీకు. కాళ్ళు చాపుకోవాలి. కాళ్ళ మీద ఒక కర్చీఫో ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ ఏసుకోవాలి. పైన ప్లేట్ పెట్టుకోవాలి. పెడితే తినే ప్రసక్తే లేదు. బట్ నాకు కూడా చాలా నచ్చుతుంది ఇలా తింటే. కింద పోస్తే పోయినియి ఏదైనా చేయని బట్ ఓన్‌గా తినడం అనేది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆడు క్యూట్‌గా తింటాడు ఒకటి. అండ్ కొంచెం సెల్ఫ్‌గా తినడం అనేది మంచి పద్ధతే. కొంచెం కింద పోస్తారు. నిజం చెప్పాలంటే మనం అన్నం పెట్టిన దానికంటే కూడా వాళ్ళు తింటేనే ఎక్కువ పనుంటది మనకి తిన్న తర్వాత. బట్ స్టిల్ ఓకే. పనున్నా సరే చేసుకోవచ్చు మనము. కొంచెం సెల్ఫ్‌గా తినడం అలవాటు చేస్తే బెటరే అది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అది చాలా వేడిగుంది. వాడు చెయ్యి పెట్టలేకపోతున్నాడు. అందుకని నేను బాల్స్‌లాగా ముద్దల్లాగా చిన్న ముద్దలు చేసి పక్కన పెడుతున్నా కలిపి. సో దట్ వాడికి తినడానికి కొంచెం బావుంటది కదా! అందుకని. డేకి 2 టైమ్స్ తిన్నా కూడా ఇబ్బంది లేదు. బట్ నైట్ త్వరగా తినాలనేదే మా కోరిక. ఆఫ్టర్‌నూన్ సరిగ్గా తినలేదంటే ఆఫ్టర్‌నూన్ త్వరగా తినేసాము అంటే ఆఫ్టర్‌నూన్‌కి మార్నింగ్ కలిపి ఒకటేసారి తింటా అని చెప్పా కదా! బట్ ఓకే. నైట్ ఇంత త్వరగా తింటే మరి 2కి, 3కి కాకుండా కొంచెం సేపు అట్లా కూర్చున్నా. అలా కూర్చుంటే నాకు అన్నం తిన్నెమ్మటే ఏదైనా స్వీట్ తినాలనిపిస్తది స్వీట్‌గా. ఐ మీన్ ఫ్రూట్స్ గూడా గాదు. కొంచెం స్వీట్‌గానే తినాలనిపిస్తది. అలానే నేను స్వీట్స్ ఎక్కువ తినే టైప్ గాదు. అండ్ ఏ స్వీట్ పడితే ఆ స్వీట్ గూడా నాకు నచ్చదు. కానీ ఈయన చెప్పారు నేను దాంట్లో ప్లెయిన్ బ్రెడ్ ఉంది కావాలా నీకు అని చెప్పి ప్లెయిన్ బ్రెడ్ కాదు ప్లెయిన్ కేక్ లోపల ఉంటది గదా! పైన క్రీమ్ లేకుండా తీసుకొచ్చాడు. జనరల్‌గా ఈ బేకరీ ఫుడ్ నాకు అస్సలు నచ్చదు. అంటే ఆ బేకరీ ఫుడ్ అని కాదు. జనరల్‌గా బేకరీ ఫుడ్ నాకు నచ్చదు. కేక్స్ గానీ, బ్రెడ్స్ అయితే వాటి జోలికి కూడా పోను నేను. రస్కులు కానీ, బ్రెడ్స్ గానీ, బ్రెడ్ తోటి చాలా చేసుకొని తింటుంటారు కదా! వెరైటీగా. అసలు నేను ఇంట్లోకి ఎప్పుడు తీసుకురాను. నేను ఎప్పుడు తినను. కానీ మా ఆయనకి ప్లెయిన్ కేక్ అంటే చాలా ఇష్టం. ఇదే కాదు బేకరీలో ఉండే అన్ని ఫుడ్‌లు బానే తింటాడు. కర్రీ పఫ్ అని, ఎగ్ పఫ్ అని ఈవెన్ నేను పఫ్‌లు కూడా ఎక్కువ తినను. పిజ్జా ఒక్కటే కొంచెం తింటాను బ్రెడ్
ఐటెంలో మైదా ఐటెంలో నేను. కానీ ఎక్కువ శాతం నాకు బిర్యానీ ఆ టైపే ఇష్టం, కానీ ఇవన్నీ పెద్ద ఇష్టం కాదు. కానీ ఇంక ఇక్కడ వచ్చానా అయిపోయింది ఇంకా మన రెస్ట్. ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి నైట్ తిన్న తర్వాత కూడా, ఎందుకంటే ఇవన్నీ రేపు ఊరికి పంపించాలన్నమాట మార్నింగ్కి. సో నైట్ నువ్వు ఎంతవరకు వీలైతే అంతవరకు నైటే స్టిచ్ చేయాలి. కెన్గెన్స్ కట్లు ముందే కటింగ్ చేసి పెట్టుకున్నా, ఇప్పుడు బ్లౌజులు కటింగ్ చేయాలి. 2 బ్లౌజులు కటింగ్ చేయలేదు, ఆ 2 బ్లౌజులు కటింగ్ చేయాలి. మొత్తం నేను పంపించాల్సిన బ్లౌజులు వచ్చేసి 6 బ్లౌజెస్ పంపించాలి. 6 బ్లౌజెస్ పంపించాలి, 2 కెన్కెన్స్ కట్స్ పంపించాలి, 2 లెహెంగాస్ విత్ ఓనీస్, అంటే 2 లంగా ఓనీలు పంపించాలి. సో ఇవి ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో అవి కటింగ్ చేస్తున్నాయి, ఏవైతే కటింగ్ చేయకుండా ఉన్నాయో కటింగ్ చేసేసాను అనమాట. ఇక్కడికి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఆ మిషన్ మీద ఉన్న వర్కే ఇది. అప్పటికే 2 అయిపోయింది. నిజం చెప్తున్నా, హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేస్తానండి ఒక బ్లౌజ్ అయితే. నేనే షాక్ అయిపోయా. బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంటుంది, ఇది కట్ వర్క్ ఉంది, సో కొంచెం టైం పడుతుంది. బట్ వీటికి ఫినిషింగ్ వర్క్స్ ఇవ్వాలన్నమాట, అంటే ఎండింగ్ ఓవర్లాక్స్ ఇవన్నీ. ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేసా. అర్జెంట్ ఉంటే అలా ఉంటుందేమో. ఇంకా అయితే ఐరనింగ్ అవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి, నెక్స్ట్ డే చేశాను. అంటే నెక్స్ట్ మార్నింగ్ అంటే కొంచెం ఎండబడి వచ్చారు కదా వాళ్ళు, నేనే పంపించాను ర్యాపిడో. సో అప్పుడు పంపించేటప్పటికి నేను అవన్నీ కంప్లీట్ చేసా. బట్ ఇక్కడ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేసరికి 2:50 అవుతుంది, అంటే 3 అవుతుంది. కానీ నేను ఇక్కడ స్టోన్స్ పెట్టాలి, మళ్ళీ ఇదొక టాస్క్ ఉంది. యాక్చువల్గా కొంచెం పగలు స్టిచ్ చేస్తే కొంచెం హరి హెల్ప్ చేసేవాడు స్టోన్స్ పెట్టడంలో అండ్ హెమ్మింగ్ చేయడంలో. ఆంటీ హెల్ప్ చేసేవారు. అంటే హెమ్మింగ్ నేనేం చేయలేదు, ఇక్కడ ఓన్లీ స్టోన్స్ పెట్టా. ఇవి దారాలు ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని స్టోన్స్ పెట్టా. బోట్ నెక్ బ్లౌజ్ సరిగ్గా సెట్ అవ్వక మళ్ళీ వర్క్ వేసానని చెప్పాను కదా, అది ఇదే అన్నమాట బ్లౌజ్. పాపం వాళ్ళ ఫాదర్ కూడా, వాళ్ళేమో మళ్ళీ వద్దంటారు, మళ్ళీ వద్దమ్మా ఉన్నదాన్ని ఏదన్నా సెట్ చేయి, లేదంటే అడ్జస్ట్ అవుతుందిలే పర్లేదులే అని. వాళ్ళ ఫాదర్ కూడా సరిగ్గా ఉండరు. మనం అలాంటప్పుడు మనం ఇంకెలా ఉండాలి. పాపం వాళ్ళు ఇంత కష్టపడి, అంటే అందరికీ ఉన్నాయి కదా మా పాపకు కూడా ఉండాలి అని చెప్పి ఇచ్చుకున్నారు. అంటే పూజకి నేను వేస్తాను కదా, పూజకి నేను వేసాను. ఫంక్షన్ అప్పుడు వేసుకున్నది ఊర్లో అందరు చూసారు కదా, అందరూ వచ్చారు కదా ఫంక్షన్కి. ఇంక అందరికి నచ్చింది, మాకల్లా కావాలి, మనీ ఎంతైనా సరే మాకల్లా కావాలి, చాలా బాగుంది అని. పూజ ఫంక్షన్ వీడియోస్ ఒకవేళ చూడకపోతే మధు క్రియేషన్స్ ఛానల్లో షార్ట్స్లో ఉంటాయి, చూసేయండి. గ్రీన్ కలర్ లెహెంగా బ్లౌజ్ స్టిచ్ చేసాము అండ్ శారీ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్. శారీ తోటి అసలు వీడియో ఏం తీయలేదట్టుంది, చాలా హడావిడి అయిపోయింది. ఇంట్లో ఫంక్షన్ అంటే అంతే, కొంచెం బయట ఫంక్షన్స్ అయితే మనకి ఫొటోస్ వీడియోస్కి కొంచెం టైం దొరుకుతుంది. మొత్తానికి ఇవి స్టోన్స్ కూడా పెట్టేసి అప్పటికే 4 దాటిపోయినట్టుంది టైం. ఇంకా తప్పదు, ఒక్కొక్కసారి ఇంకా తప్పదు, మనం వర్క్ ఇంత హెక్టిక్ గానే చెయ్యాలి. మధ్యలో నేను హాఫ్ అన్ అవర్ కూడా పడుకోలేదు. ఇంకా మీకు క్లిప్స్ నేను యాడ్ చేయలేదు, కానీ మధ్యలో ఆఫీస్ వర్క్ కూడా ఉంది. ఇంకా ఆఫీస్ వర్క్ అంటే ఒక 2 అవర్స్ పడుతుంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఈ మండే రోజు కొంచెం తక్కువే పట్టినట్టుంది, 1.5 అవరే పట్టినట్టుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఇంకా నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ రోజు కొంచెం టైం తక్కువ పట్టడం. జనరల్గా అయితే ఒక్కొక్కసారి చాలా ఎక్కువ పట్టినప్పుడు మనం ఇంకా అసలు ఏం చేయలేము. సో స్టిచ్చింగ్ అయిపోయింది, ఇక్కడ స్టోన్స్ పెడుతున్నా. స్టోన్స్ కూడా యాక్చువల్గా కొంచెం ముందు అయిపోయి ఉంటే హెల్ప్ చేయడానికి ఉండేవాళ్ళు హరి, బట్ ఇంకా నేనే పెట్టుకోవాల్సి వచ్చింది. సో మొత్తానికి 4 దాటిపోయినట్టుంది. ఇంకా అప్పటికే 4 అవుతుంది కదా, ఇంకొకటేసారి తుడిచి ఇంకా వాళ్ళ ఇంటి ముందు కూడా ఒకటేసారి 2 తుడిచేసాను. ఒకవేళ వేస్తే ముగ్గేసుకుంటది కదా అన్నట్టు, ఇంకా సగమే తుడవడం ఎందుకులే అని. పాపం చాలా మంచిది, తను కూడా మంచిగా మాట్లాడుతుంది. సో మొత్తం తుడిచేసి ముగ్గేసి పడుకున్నా. ఎందుకంటే నేను కంపల్సరీగా లేటుగా లెగుస్తా, ఒకవేళ అంటే 8కి లెగుస్తా కంపల్సరీగా, సాన్విని స్కూల్ పంపించాలి కాబట్టి. బట్ లేచినా కూడా అంత ఓపిక ఉండదు, మైండ్ అన్నమాట విందు. ఎందుకంటే 4 దాటిపోయింది కదా అప్పటికే. సో మైండ్ మన మాట వినదు. సో ఒకసారి ముగ్గేసి పడుకున్నాం అనుకోండి, హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవచ్చు. శాన్విని రెడీ చేసి నేను సోఫా మీద పడుకుంటా, సోఫా మీద రెడీ చేసి పడుకోవచ్చు ఇంకా కామ్గా. ఇంకా అందరు తిరుగుతుంటారు కదా, చండాలంగా ఉంటుంది మన ఇంటి ముందు ఒక్కటే ముగ్గు లేకుండా ఉంటే. 8 వరకు ఏంటంటే ఎవరు పెద్దగా బయటికి రారు ఒకటిను. నేను కూడా మరీ లేట్ అవుతుంది అనుకుంటే 8కి అయితే ఓకే, మరి జనరల్గా అయితే ఒక 6కి అలాగే వేసుకుంటాం కదా, మేము అంత మంచి పిల్లలం కాదులేండి. సో మొత్తానికి 8కి అయితే వేస్తా రెగ్యులర్ గా. నేను లేయంగానే నేను ముగ్గేస్తాను, హరి సాన్వికి ఫేస్ వాష్ చేయడానికి వెళ్ళిపోతాడు అనమాట. ఇంక ఇక్కడ కంప్లీట్ చేసిన బ్లౌజెస్ ని స్టోన్స్ అవి పెట్టాను కదా, మిషన్ మీద ఆరబెట్టా. మార్నింగ్ ఆంటీకి హెమ్మింగ్ ఇచ్చేస్తాడు. సో ఈ వ్లాగ్ కింద వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. బాయ్.